హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కృష్ణాస్ వ్లాగ్స్. ఈరోజు ఈ వీడియోలో సింపుల్గా టేస్టీగా చట్నీ రెసిపీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తున్నానండి. మార్నింగ్ ఎటువంటి హడావిడి లేకుండా ఓన్లీ 2 మినిట్స్లోనే దీన్ని ప్రిపేర్ చేయొచ్చు. టేస్ట్ చాలా బాగుంటుంది. ఏ బ్రేక్ఫాస్ట్లోకైనా సరే ఇది సెట్ అవుతుంది. దీనిని ప్రిపేర్ చేసుకోవడానికి ముందుగా ఒక మిక్సీ గిన్నెను తీసుకొని అందులోకి 1 కప్పు వరకు పుట్నాల పప్పును తీసుకోండి. ఇందులో కారానికి సరిపడా పచ్చిమిర్చిని కూడా వేసుకోండి. 1/2 కప్పు వరకు పచ్చి కొబ్బరి ముక్కల్ని తీసుకోండి. ఏ కప్పుతో అయితే శనగపప్పును తీసుకున్నామో అదే కప్పుతోటి తీసుకోండి. కొంచెం చింతపండును వేసుకోండి. రుచికి సరిపడా సాల్ట్ను కూడా వేసుకోండి. ఇందులోనే 3 చిన్నులపాయ రెబ్బలు వేసుకోండి. ఇందులో కొంచెం కొంచెం వాటర్ని యాడ్ చేసుకుంటూ ఫైన్ పేస్ట్ లాగా దీన్ని మిక్సీ పట్టుకోవాలి. ఈ విధంగా మిక్సీ పట్టుకున్న దాన్ని ఒక గిన్నెలోకి తీసుకోండి. మిక్సీ గిన్నెలోకి కొంచెం వాటర్ని యాడ్ చేసుకొని మిగిలిన దాన్ని మొత్తాన్ని గిన్నెలోకి వేసుకోండి. మీకు నచ్చిన కన్సిస్టెన్సీలో దీన్ని ప్రిపేర్ చేసుకోవచ్చు. కావాల్సినన్ని వాటర్ని యాడ్ చేసుకొని దీన్ని లిక్విడ్గా కానీ గట్టిగా కానీ మీడియంగా కానీ ప్రిపేర్ చేసుకోవచ్చు. నేనైతే ఇక్కడ అంత లూజ్గా కాకుండా అంత గట్టిగా కాకుండా ప్రిపేర్ చేస్తున్నాను. ఈ విధంగా మీకు నచ్చిన కన్సిస్టెన్సీలో చట్నీని కలుపుకొని ఇప్పుడు దీన్ని పక్కన పెట్టుకోండి. ఈ చట్నీలోకి ఇప్పుడు పోపును ప్రిపేర్ చేసుకుందాం. పోపును ప్రిపేర్ చేసుకోవడం కోసం స్టవ్ వెలిగించుకొని ఒక తట్కా ప్యాన్ పెట్టుకొని అందులోకి 1 లేదా 2 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ని వేసుకోండి. చట్నీలో ఆయిల్ ఎక్కువ వేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుందండి. నేను ఇక్కడ 2 టేబుల్ స్పూన్ల వరకు వేసుకున్నాను. ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇందులోకి తాలింపు దినుసులు వేసుకోండి. ఆవాలు, జీలకర్ర, పచ్చిశనగపప్పు, 2 ఎండుమిర్చిని వేసుకోండి. ఇందులోనే ఒక రెమ్మ కరివేపాకును కూడా వేసుకొని ఈ తాలింపుని మంచి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు మనం ఫ్రై చేసుకోవాలి. చట్నీ టేస్ట్ అంతా ఈ తాలింపులోనే ఉంటుందండి. ఈ తాలింపు మాడిపోకుండా ఉంటే టేస్ట్ చాలా బాగుంటుంది. ఈ విధంగా మంచి గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని ఈ పోపుని చట్నీలోకి వేసుకోండి. ఇలా వేసుకున్న తర్వాత గరిటెతోటి మొత్తం కలిసే విధంగా బాగా కలపండి. అంతేనండి, ఎంతో టేస్టీగా చట్నీ అనేది మనం 2 నిమిషాల్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చు. ఈ చట్నీ దోశ, ఇడ్లీ, వడ, బోండా దేంట్లోకైనా కట్టె పొంగల్లోకైనా చాలా బాగుంటుందండి. ఒకసారి మీరు కూడా ట్రై చేసి ఈ రెసిపీ మీకు ఎలా కుదిరిందో నాతో షేర్ చేసుకోండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.